సో గైస్ మనం లైఫ్ ఆఫ్ రామ్ పార్ట్ చాలాసార్లు విన్నాం, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియోలో లైఫ్ ఆఫ్ రాఘవ్ యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ మొత్తం ప్రతిదీ నేర్చుకుంటాం అనమాట. అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఈ వీడియో. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నా సరే ఇవే బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పా. అండ్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాలో నాకు పింక్ చేయండి, నేను పక్కా రెస్పాండ్ అవుతాను. ఓకే. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త స్కిల్ నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలుసున్న విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నీకు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్ మీకు ఆల్రెడీ ఇంట్రోలో చెప్పా కదా, ఈవేళ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అన్ని మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న సంబంధం లేదు. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ లైఫ్ ఆఫ్ రాఘవ్ యూజ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, దెబ్బకి మీకు అర్థమైపోతుంది. ఓకే. ఇప్పుడు మనం పేరు ఏమనుకుంటున్నాము? నేమ్ ఈక్వల్ టు రాఘవ్. ఓకే. ఇదేంటిది? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవి. ఓకే. ఆర్ అన్నది ఒక క్యారెక్టర్, ఏ అన్నది ఒక క్యారెక్టర్, జి అన్నది ఒక క్యారెక్టర్, హెచ్ అన్నది ఒక క్యారెక్టర్, ఏ అన్నది ఒకటి, వి అన్నది ఒకటి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఓకే. ఇప్పుడు ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ ఒకే దగ్గర పెడితే, అండ్ ఆ ఒకే దగ్గర పెట్టాక ముందు వెనక ఇలా ఈ కోడ్స్ పెడితే దీన్నే మనం స్ట్రింగ్ అంటాం. ఓకే. ఇది స్ట్రింగ్. ఓకేనా. అదే మీరు కోడ్స్ ఇలా పెట్టి మధ్యలో 1 పెట్టారు అనుకోండి, ఇది కూడా స్ట్రింగే. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? ఏజ్. ఓకే. ఏజ్ కాలేజ్ కుర్రోడు ఏజ్ ఎంత ఉంటుంది? 20 అనుకుందాం. ఓకే. 20 వేద్దాం. ఓకేనా. సో ఇక్కడ ముందు వెనక కోడ్స్ లేవు. ఓకే. ముందు వెనక కోడ్స్ లేకపోతే దాన్ని మనం ఇంటీజర్ అంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఓకేనా. తర్వాత మ్యారీడ్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 20 years ఉన్న కుర్రోడు మ్యారీడ్ కాదు. ఓకే. కాబట్టి ఫాల్స్. ఓకే. ఇప్పుడు ఇది కూడా ఒక స్ట్రింగే కదన్నా, ముందు కోడ్స్ పెట్టాలా అంటే అక్కర్లేదు. ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది ఒక డిఫరెంట్ డేటా టైప్ అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఓకే. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండు వాల్యూస్ డిఫరెంట్ డేటా టైప్. ఓకే. మీరు ఎప్పుడైతే మళ్ళీ ఇలా ఈ కోడ్స్ అవి పెట్టారో అప్పుడు మళ్ళీ ఇదంతా కలిపి ఒక స్ట్రింగ్ అయిపోతుంది. ఓకే. అది డిఫరెంట్ డేటా టైప్ అన్నాను కదా, ఆ డిఫరెంట్ డేటా టైప్ ఏంటో కూడా నేను చెప్తాను. బట్ కోడ్స్ పెట్టిన వెంటనే ఆ డిఫరెంట్ డేటా టైప్ కాస్త స్ట్రింగ్ అయిపోతుంది. ఓకే. కాబట్టి కోడ్స్ పెట్టక్కర్లేదు మనం. ఏదో ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండింటిలో ఏ వాల్యూ అయినా సరే. ఓకేనా. సో ఇప్పుడు వరకు మనం ఏమేమి చూసాము? ఒకటి స్ట్రింగ్ చూసాం. ఓకే. రెండోది నెంబర్ చూసాం. మూడోది ట్రూ ఆర్ ఫాల్స్ చూసాం. ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేటా టైప్ ఉంటుంది. ఓకే. నేమ్ అన్నది స్ట్రింగ్ కదా, కాబట్టి స్ట్రింగ్ డేటా టైప్. ఓకే. ఇదేంటి? 20 అన్నది నెంబర్. ఓకేనా. బట్ నెంబర్ అన్నది ఉండదు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో నెంబర్ అన్నది వాడడం. ఇంట్ అంటాం ఆ డేటా టైప్ని. ఓకేనా. అండ్ ఇక్కడ మ్యారీడ్ దగ్గర ఫాల్స్ ఆర్ ట్రూ పెట్టాం కదా. సో నేను మీకు ఇందాక ఏం చెప్పా? ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది ఒక డిఫరెంట్ డేటా టైప్ అన్నా. ఆ డిఫరెంట్ డేటా టైప్ ఏంటి? బూలియన్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ 20 అన్నది ఇంటీజర్, రాఘవ్ అన్నది స్ట్రింగ్. మరి ఫాల్స్ ఆర్ ట్రూ ఏంటవి? బూలియన్ వాల్యూస్. ఓకేనా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఈ రెండింటిలో ఏదైనా సరే బూలియన్ వాల్యూ అని అంటాం. ఓకేనా. అండ్ ఇంకా చాలా డేటా టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ డేటా టైప్స్? చూడండి, ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 20 అని ఉంది. ఓకేనా. సపోజ్ ఫీ అని ఉంది. ఓకే. ఫీజు సపోజ్ 1.4. ఓకే. ఎల్ అన్నది ఉంటుందిలేండి, ఎల్ అన్నది మనం తర్వాత పెడదాం. ప్రస్తుతానికి 1.4 అని పెడదాం. ఓకే. ఈ 1.4 అన్నది ఏంటి? ఇంటీజర్ కాదు. ఓకే. నెంబర్సే, బట్ ఏంటి? డెసిమల్స్. డెసిమల్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమంటామంటే ఫ్లోట్ వాల్యూస్ అంటాం. ఓకే. దీని డేటా టైప్ ఏంటి? ఫ్లోటింగ్. ఓకే. అండ్ ఇంట్లో ఇంకా డేటా టైప్స్ ఉంటాయి. ఫ్లోట్లో మళ్ళీ డబుల్ ఫ్లోట్ ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వెళ్తున్న కోల్ది మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. సో వీటిని స్ట్రింగ్, ఇంట్, బూలియన్, ఫ్లోట్ ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం డేటా టైప్స్ అంటాం. ఓకేనా. మనం ఫస్ట్ మీకు గుర్తుందా? నేమ్ ఈక్వల్ టు రాఘవ్ అని రాసాం. ఓకే. ఇప్పుడు సపోజ్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు రాఘవ్ అని ఉంది. ఓకేనా. సో ఇలాగా ఈ పూర్తి స్టేట్మెంట్ని ఒక వేరియబుల్ని, దీన్ని మనం వేరియబుల్ నేమ్ అంటాం. ఇది ఓకే. నేమ్ అనేది ఒక వేరియబుల్.
అండ్ ఏజ్ అన్నది ఒక వేరియబుల్, మ్యారీడ్ అన్నది ఒక వేరియబుల్, ఫీ అన్నది ఒక వేరియబుల్. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వేరియబుల్ అన్నది ఏం చేస్తుంది, ఒక వాల్యూని హోల్డ్ చేస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ ఇది ఇలాగా ఒక బాక్స్ అనుకుందాం. ఓకే, ఓకేనా, ఈ బాక్స్ పేరు నేమ్, ఈ బాక్స్ పేరు ఏజ్, ఓకే, ఈ బాక్స్ పేరు మ్యారీడ్. ఓకే, నేమ్ తాలూకు వాల్యూ ఏంటి, రాఘవ్. ఏజ్ వాల్యూ ఏంటి, 20. మ్యారీడ్కి మనం ఏమి ఇచ్చాం, ఫాల్స్ ఇచ్చాం. ఓకే, సో వీటిని, ఈ నేమ్ని, ఏజ్ని, మ్యారీడ్ని, వీటిని ఏమంటామంటే వేరియబుల్స్. ఓకే, ఈ నేమ్ అనేది ఒక వేరియబుల్, ఏజ్ అనేది ఒక వేరియబుల్, మ్యారీడ్ అనేది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్ తాలూకు వాల్యూ ఏ టైప్, ఈ రాఘవ్ అన్నది స్ట్రింగ్. ఓకే, ఎందుకు, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ని కలిపి ఒక దగ్గర పెట్టాము, ముందు వెనక కోర్స్ పెట్టాము, కాబట్టి వాల్యూ డేటా టైప్ ఏంటి, స్ట్రింగ్. ఓకే, ఈ 20 తాలూకు డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ తాలూకు డేటా టైప్ ఏంటి, బూలియన్. ఓకేనా, ఈ 1.4 తాలూకు డేటా టైప్ ఏంటి, ఫ్లోట్, కాబట్టి ఫ్లోట్ పెట్టాం. సో ఏదైనా ఒక వేరియబుల్ని మనం ఇనిషియలైజ్ చేసి దానికి ఒక వాల్యూని ఇనిషియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ పర్టికులర్ వేరియబుల్ నేమ్ అది ఏ టైప్ ఆఫ్ వాల్యూని హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేమ్ అనేది రాఘవ్ అన్న వాల్యూని హోల్డ్ చేస్తుంది. ఓకే, ఈ రాఘవ్ అన్నది ఏంటి, స్ట్రింగ్, కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చాం. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు రాఘవ్. ఓకేనా, ఇప్పుడు మీరు సపోజ్ ట్రైల్కి మీరు ఇంకొకటి ఏదైనా ఇవ్వండి. ఓకే, వేరియబుల్ నేమ్ ఏమి ఇద్దాము, ఫస్ట్ నేమ్ అని ఇద్దాం, ఫస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు, ఓకే, ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఏదో ఒకటి, సపోజ్ ఎస్ఏ అని ఇద్దాం. ఓకే, నాకు సపరేట్గా ఏం గుర్తు రావట్లేదు, ఎస్ఏ అని ఇద్దాం. ఎస్ఏ అనేది ఏంటి, స్ట్రింగ్ కదా, కాబట్టి ఫస్ట్ ఇక్కడ, సో ఫస్ట్ నేమ్ అన్నది ఏంటి, స్ట్రింగ్ అన్న డేటా టైప్ ఉన్న వాల్యూని హోల్డ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎస్ఏ అవ్వచ్చు, లేకపోతే డిపి అవ్వచ్చు, ఏదో ఒకటి మొత్తానికి. ఓకే, సో ఇక్కడ ఏ వాల్యూ అయినా సరే మొత్తానికి అది స్ట్రింగ్ డేటా టైప్లోనే వస్తుంది, కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ అని పెడతాము, ఆ వేరియబుల్ నేమ్ పెడతాము. ఓకే, ఆ వేరియబుల్ హోల్డ్ చేసే వాల్యూ ఇది. సో ఈ మొత్తం స్టేట్మెంట్ని మనం మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఓకే, వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటాం, ఇనిషియలైజేషన్. ఓకే, ఇంకొన్నిసార్లు మనం ఎలా రాస్తామంటే జస్ట్ వేరియబుల్ నేమ్ ఇద్దాం. ఓకే, సపోజ్ పెట్రోల్ ప్రైస్ అని ఉంది. ఓకే, పెట్రోల్ ప్రైస్ ఎలా ఉంటుంది, 115.82, 110.34 అలా ఉంటుంది. ఓకే, సో అదంతా సపోజ్ ఫస్ట్ వాల్యూ ఇచ్చేద్దాం, 115.34. ఓకే, ఇది ఏంటి, ఇందాక మనం ఏం చెప్పాం, దీని డేటా టైప్ ఫ్లోట్, కాబట్టి ఇక్కడ ఫ్లోట్ అని ఉందాం. దీన్ని మనం ఏమంటున్నాము, మొత్తం ఈ హోల్ స్టేట్మెంట్ని వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటున్నాం. బట్ కొన్నిసార్లు ఎలా రాస్తామంటే పెట్రోల్ ప్రైస్ అని చెప్పి ఇక్కడ ఈ వేరియబుల్ ఏ డేటా టైప్ని హోల్డ్ చేస్తుందో అది ఇచ్చేస్తాం ఇక్కడ. ఓకే, వాల్యూ ఇక్కడ ఇవ్వం, వాల్యూ మళ్ళీ తర్వాత పెట్రోల్ ప్రైస్ ఈక్వల్ టు 115.34. ఓకే, సో ఇక్కడ చూసారా, ఒకటే లైన్లోనే ఇచ్చేయచ్చు, లేకపోతే రెండు వేరు లైన్స్లో కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఈ పర్టికులర్ లైన్ ఉంది కదా, దీన్ని మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. డిక్లరేషన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ వేరియబుల్ నేమ్ ఏ పర్టికులర్ డేటా టైప్ హోల్డ్ చేస్తుందో ఇక్కడ ఒక లైన్లో ఇస్తున్నాం, అండ్ ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్కి వాల్యూ ఇస్తున్నాం. ఓకే, సో దీన్ని మనం సేమ్ ఇందాక మనం రాసాం కదా, వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఓకే, సో సేమ్ అదే విఐ, వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఓకేనా, సో మీకు ఇప్పుడు వరకు ఏమేమి క్లియర్, డేటా టైప్స్ క్లియర్. ఓకే, వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటో క్లియర్ అయింది, వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటో కూడా క్లియర్ అయింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ రాఘవ్ అన్న అబ్బాయి ఏదో కాలేజ్లో జాయిన్ అయిపోయాడు. ఓకే, సో ఇప్పుడు ఏ ఇయర్, సపోజ్ సెమ్ అని రాద్దాం. ఓకే, సెమ్ ఏంటి, ఇంటీజర్, ఇంటి సెమ్ ఈక్వల్ టు 6 అంటే ఏంటి, 3-2. ఓకే, థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ చూద్దాం. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి సబ్జెక్ట్స్. ఓకే, ఒక్కొక్క సెమ్లోనే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. నాకు గుర్తున్న సబ్జెక్టులు నేను రాస్తాను, వాటికి ఈ సెమ్ 6కి సంబంధం లేదు, బట్ స్టిల్ ఈ సెమ్ 6లో కంప్యూటర్ నెట్వర్క్స్ ఉందనుకుందాం. ఓకే,
ఓఎస్ ఉంది, ఓకే, డిబిఎంఎస్ ఉంది. ప్రస్తుతానికి 3 అనుకుందాం, ఓకేనా. ఈ 3 ఏంటి 6th సెమ్లో సబ్జెక్ట్స్. కావాలంటే మనం ఇక్కడ సబ్జెక్ట్ 1 ఈక్వల్ టు సిఎన్ ఇవ్వచ్చు, ఓకే, ఇది స్ట్రింగే కదా, ఓకేనా. మళ్ళీ స్ట్రింగ్ సబ్జెక్ట్ 2 ఈక్వల్ టు ఓఎస్ అని ఇవ్వచ్చు, స్ట్రింగ్ సబ్జెక్ట్ 3 ఈక్వల్ టు డిబిఎంఎస్ అని కూడా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ 3 కాబట్టి ఈ సబ్జెక్ట్ 3 వరకు వెళ్ళింది. అదొక 10 సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి, సేమ్ ఒకటే వాల్యూ, ఒకటే వేరియబుల్, లాస్ట్లో ఈ 3 కాస్త 4 అవుతుంది, 4 కాస్త 5, అలా 10 వరకు వెళ్తుంది. అలా ఎన్ని వేరియబుల్స్ అని ఇస్తారు మీరు? అలా ఇవ్వకూడదు కదా, అది ఒక గుడ్ ప్రోగ్రామింగ్ స్టాండర్డ్ కాదు, ఓకే. దానివల్ల మనం ఏం చేస్తామంటే ఇవన్నీ ఎలానో సబ్జెక్ట్సే, ఓకే. అండ్ ఇవన్నీ తాలూకా డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్, ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నిటిని ఈ యాంగిల్ బ్రాకెట్స్లో పెడితే దీన్నే మనం అరే అంటాం, ఓకేనా, ఫైన్. సో అరే ఏంటి? అరేలో లిస్ట్ ఆఫ్ మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి, బట్ అన్ని ఐటమ్స్ కూడా సేమ్ డేటా టైప్, ఓకే. సో దీని అర్థం ఏంటి? లిస్ట్ ఆఫ్ మల్టిపుల్ ఐటమ్స్ అంటే సిఎన్ ఉంది. సిఎన్ అంటే ఏది? కార్టూన్ నెట్వర్క్ కాదు, కంప్యూటర్ నెట్వర్క్స్ అని ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది నాకు తెలిసి, ఓకే. సిఎన్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓకే. సో ఇవన్నీ షార్ట్ ఫామ్స్, ఇవన్నీ ఏంటి? స్ట్రింగ్సే. అండ్ ఇవన్నీ మల్టిపుల్ ఐటమ్స్, కామా సెపరేటెడ్. కాబట్టి ఇవన్నిటిని ఏం చేస్తున్నాం? స్ట్రింగ్స్ అన్నిటిని కలిపి ఒక దాంట్లో పెడుతున్నాం, అండ్ ఆ అన్నిటినీ కలిపి ఒక యాంగిల్ బ్రాకెట్స్లో ఎన్క్లోజ్ చేస్తున్నాం, అంటే ముందు వెనకన ఒక యాంగిల్ బ్రాకెట్స్ పెడుతున్నాం. సో ఇక్కడ ఏమైంది? ఎవరైనా ఈ సబ్జెక్ట్స్ అని కొట్టగానే మొత్తం ఈ సిఎన్, ఓఎస్, డిబిఎంఎస్ మొత్తం 3 వచ్చేస్తాయి, ఓకే. అండ్ ఇవన్నీ ఏ డేటా టైప్? స్ట్రింగ్ డేటా టైప్, ఓకే. సో ఈ మొత్తం స్టేట్మెంట్ని యారే ఇనిషియలైజేషన్ అంటాం, యారే ఇనిషియలైజేషన్, ఓకేనా, ఫైన్. మీకు అర్థమైందా యారే అంటే ఏంటో? అండ్ అలానే రోల్ నెంబర్స్ అనుకుందాం పోనీ, ఓకే. రోల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్, కాబట్టి ఇంట్ రోల్ నెంబర్స్ ఈక్వల్ టు 34, 35, 13 ఇలా రాద్దాం, ఓకే. సో ఇవన్నీ ఏంటి? ఇంటీజర్సే. కాబట్టి అన్నిటిని కలిపి యాంగిల్ బ్రాకెట్స్లో పెడితే ఓన్లీ మనం ఈ రోల్ నెంబర్స్ అన్న వేరియబుల్ని యాక్సెస్ చేస్తే మొత్తం మనకి ఈ 3 వచ్చేస్తాయి. ఈ 3 ఏంటి? దీని తర్వాత ఇంకో 10, 1000, ఇంకొన్ని నెట్ల దగ్గర 10,000, లక్షలు కూడా ఉంటాయి. మొత్తం అన్నీ కలిపి ఈ ఓన్లీ ఒక్క వేరియబుల్ని వచ్చేస్తుంది, ఓకే. మనం ఇందాక రాసుకున్నాం కదా బ్లాక్స్, ఏది ఆ బ్లాక్స్? ఇదిగోండి, ఇక్కడ రాఘవ్, ఏది ఏజ్, మ్యారీడ్, ఇవన్నీ రాసుకున్నాం కదా. సో సేమ్ ఇప్పుడు అదే విధంగా మనం చూసుకోవాలంటే ఇక్కడ ఒక పెద్ద బాక్స్ పెడదాం, ఓకే. ఈ పెద్ద బాక్స్ పేరేంటి? రోల్ నెంబర్స్. ఈ పెద్ద బాక్స్లో వాల్యూస్ ఏముంటాయి? ఇందాక రాఘవ్ 20 ఫాల్స్ అలా ఉన్నాయి కదా, సేమ్ ఇప్పుడు అలానే 13, 34, 35, 36 ఇలా అరేలో ఎన్ని ఉంటే అన్ని బాక్స్లో ఉన్నట్టు. సో ఎప్పుడైతే ఈ రోల్ నెంబర్స్ అనే వాల్యూని యాక్సెస్ చేస్తున్నామో మనం మొత్తం అలాగా ఈ బాక్స్ని యాక్సెస్ చేస్తున్నట్టు, ఓకే, ఫైన్. మీకు అర్థమైందా? సో యారేస్ అంటే మనకి ఏంటో తెలిసింది, ఓకేనా. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఆబ్జెక్ట్స్ అని ఉంటుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, చాలా ఇంపార్టెంట్, చాలా ఇట్ల దగ్గర వాడతాం మనం ఆబ్జెక్ట్స్ అని, ఓకేనా. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ స్టూడెంట్, మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం? రాఘవ్ అన్న స్టూడెంట్ కోసం మాట్లాడుతున్నాం, ఓకే. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అని ఇద్దాం, నేమ్. ఇక్కడ చూడండి, ఇందాక మనం ఈక్వల్ టు పెట్టాం, అది వేరియబుల్ ఇనిషియలైజేషన్, ఓకే. ఇప్పుడు ఇది చూడండి, కాలన్ పెడుతున్నాం, నేమ్ ఏంటి? రాఘవ్, ఓకేనా. ఏజ్ ఏంటి? 20, మ్యారీడ్, ఫాల్స్, ఓకే. రాఘవ్ ఏ సెమ్లో ఉన్నాడు? 6, ఓకే. సబ్జెక్ట్స్ ఏంటి? యారే కదా సబ్జెక్ట్స్ అన్నది. సిఎన్ అన్నది ఒక స్ట్రింగ్, ఓఎస్ అన్నది ఒక స్ట్రింగ్, డిబిఎంఎస్ అన్నది ఒక స్ట్రింగ్, ఓకే. మనం ఇందాక కూడా రాసాం, ఇది నేమ్ ఈక్వల్ టు రాఘవ్, ఏజ్ ఈక్వల్ టు 20, మ్యారీడ్ ఈక్వల్ టు ఫాల్స్, ఇవన్నీ రాసాం, ఓకే. ఎప్పుడైతే ఇక్కడ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3కి బదులు డైరెక్ట్గా సబ్జెక్ట్స్ అని ఇచ్చి ఒక యారే ఇనిషియేట్ చేసామో, ఇక్కడ కూడా సేమ్ అలానే ఒక్కొక్క వేరియబుల్ని కాకుండా డైరెక్ట్గా మొత్తం ఈ అన్ని వేరియబుల్స్ని కలిపి ఒక డిక్షనరీలో పెడతాం, ఓకే. ఇవన్నీ
మొత్తం ఈ డిక్షనరీ మొత్తం తీసుకెళ్ళి ఏ వేరియబుల్కి మనం ఇనిషియేట్ చేస్తున్నామో వేర్ స్టూడెంట్ ఈక్వల్ టు మొత్తం ఈ డిక్షనరీ. ఓకే, ఇందాక మనం నేమ్ ఈక్వల్ టు రాఘవ్ ఇచ్చినట్టే వేర్ ఎస్టీ ఈక్వల్ టు మొత్తం ఈ ఎంటైర్ డిక్షనరీని ఇస్తున్నాం. సింపుల్ అబ్బా, దీన్ని మనం యారే అంటాం. ఓకే, యారేలో ఏంటి, లిస్ట్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్. ఓకేనా, దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ ఏంటి, లిస్ట్ ఆఫ్ కీస్ అండ్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ నేమ్, ఏజ్, మ్యారీడ్, సెమ్, సబ్జెక్ట్స్ ఇవన్నీ ఏంటి, ఈ కాలమ్కి లెఫ్ట్ సైడ్. ఓకే, మ్యారీడ్, సెమ్, సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా కీస్. ఓకే, రాఘవ్ 20, ఫాల్స్ 6, ఈ మొత్తం ఇవన్నీ కూడా ఏంటి, కాలమ్కి రైట్ సైడ్. ఓకే, వీటిని మనం వాల్యూస్ అంటాం. ఓకేనా, సో ఎప్పుడైతే మనం ఇవన్నీ కామా సెపరేటెడ్ పెట్టి దీన్ని మనం ఫ్లవర్ బ్రాకెట్స్ అంటాం. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్. ఎప్పుడైతే ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి లోపల కీ వాల్యూ ఈ కాలమ్ బట్టి ఇస్తున్నామో ఇదంతా కలిపి ఒక డిక్షనరీ. ఓకేనా, ఇప్పుడు ఎప్పుడైతే ఈ బాక్స్ అనుకోండి, ఈ బాక్స్ అంతా కలిపి ఎస్టీ, ఇక్కడ ఏంటి, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, ఈ మధ్యలోనే నేమ్ రాఘవ్, కామా పెట్టాలి, ఏజ్ 20, మళ్ళీ కామా పెట్టాలి. ఓకే, మ్యారీడ్, ఫాల్స్, మళ్ళీ కామా పెట్టాలి. ఓకే, దాని తర్వాత సెమ్ 6, కామా సబ్జెక్ట్స్, మళ్ళీ ఇక్కడ ఓఎస్ సిఎన్ అని రాద్దాము స్పేస్ బట్టి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ ఎస్టీ అన్న వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నామో ఈ ఎంటైర్ డిక్షనరీని మనం యాక్సెస్ చేస్తున్నట్టు. ఓకేనా, ఫైన్, మీకు అర్థమైంది కదా. ఓకే, సో ఇప్పుడు వీడియోలో ఈ పాయింట్ ఆఫ్ టైంకి మీకు ఏమేమి అర్థమైంది, డేటా టైప్స్, వేరియబుల్ ఇనిషియలైజేషన్, వేరియబుల్ డిక్లరేషన్, యారేస్ అంటే ఏంటి, ఓకేనా, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అండ్ డిక్షనరీ. ఓకే, ప్రస్తుతానికి ఈ వీడియో వరకు మీరు ఆబ్జెక్ట్ అన్న డిక్షనరీ అన్న ఆల్మోస్ట్ ఒకటే అనుకోండి. ఓకే, ఇంకోది మనం డీప్గా వెళ్తున్న కొద్ది ఆబ్జెక్ట్కి డిక్షనరీకి తేడా మీకే తెలుస్తుంది, బట్ స్ట్రక్చర్ అయితే సేమ్, ఆబ్జెక్ట్ అయినా డిక్షనరీ అయినా. ఓకేనా, వేరియబుల్స్ అంటే ఏంటో తెలిసే. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్, యాంగులర్ బ్రాకెట్స్ అంటే ఏంటో తెలిసే వీడియోలో ఈ పాయింట్ ఆఫ్ టైంకి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనోడు ఆల్రెడీ సెమ్ 6లో ఉన్నాడు. ఓకే, సెమ్ ఈక్వల్ టు 6 అంటే ఏంటి, 3-2, థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్. సో ఎగ్జామ్స్ వచ్చాయి. ఓకే, ఎగ్జామ్స్ వచ్చేసాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఓకే, ఇక్కడ ఇంటర్న్ వేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఈజ్ పాస్డ్ అనే ఒక వేరియబుల్ ఇద్దాం. ఓకే, ఈజ్ పాస్డ్ అనే వేరియబుల్లో ఏముంటుంది, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎంత సిజిపి వచ్చింది, ఇదంతా కాదు, మనోడు పాస్ అయ్యాడా లేదా అంతే. ఓకే, ఒకవేళ ఈజ్ పాస్డ్ ట్రూ అనుకోండి, మనోడు పాస్ అయినట్టు. ఈజ్ పాస్డ్ ఫాల్స్ అయింది అనుకోండి, మనోడు సేమ్ తన్నినట్టు. ఓకే, సో దీని డేటా టైప్ ఏంటి, బూల్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈ కింద కేసు చేరిపేద్దాం. ఓకే, ప్రతివాడు పాస్ అవ్వాలి. ఓకే, కాబట్టి ఈజ్ పాస్డ్ ఈక్వల్ టు ట్రూ పెట్టుకుందాము. సో ఇక్కడ మీకు ఇంకొక ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ పరిచయం అవుతుంది, ఏంటది, కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ కానీ ఎల్స్ కానీ. సింపుల్, ఏం లేదు, సేమ్ ఎగ్జామ్స్ డన్. ఓకే, ఇది స్టెప్ 1, ఇది అయిపోయింది. రిజల్ట్స్ ఆర్ అవుట్, రిజల్ట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి, రిజల్ట్ ఉన్నా తన్నిందా, ఈస్
పాస్ట్. ఓకేనా? ఒకవేళ ఇది ఎస్, ఓకే, ఈజ్ పాస్డ్ ట్రూ అయినప్పుడు ఇది, ఈజ్ పాస్డ్ నో అయినప్పుడు ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఒకవేళ మనోడు పాస్ అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు తన సెమ్ ఏ సెమ్ అవుతుంది 7. ఓకే, ఎందుకంటే 4-1కి వెళ్తాడు కాబట్టి సెమ్ ఈక్వల్ టు 7. ఒకవేళ పాస్ అవ్వలేదు అనుకోండి, సెమ్ ఈక్వల్ టు 6. అంటే మళ్ళీ సేమ్ సెమ్ మళ్ళీ చదవాలి కదా, లేకపోతే బ్యాక్లాగ్లు అయ్యి ఉంటే, బట్ స్టిల్ ఈ వీడియో కేసు వరకు సెమ్ ఈక్వల్ టు 6 పెట్టుకుందాం. ఓకే, ఉంచేసాడు, సేమ్ సెమ్లోనే ఉన్నాడు. ఓకే ఫైన్. సో దీనే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకేనా? ఇఫ్ ఈజ్ పాస్డ్, ఏం చేస్తున్నాం మనం, సెమ్ ఈక్వల్ టు 7 పెడుతున్నాం. ఓకేనా? ఎల్స్ సెమ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, ఇది కండిషన్. ఓకేనా? ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ట్రూ అంటే ఏంటి, ఈజ్ పాస్డ్ ఈక్వల్ టు ట్రూ కదా. ఒకవేళ మనోడు పాస్ అయిపోతే రిజల్ట్, సో ఈజ్ పాస్డ్ అన్నది మనం ఏం చేస్తున్నాం, పైన ట్రూ సెట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ లోపల ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ చెక్ చేసుకున్నాక లాస్ట్కి కండిషన్ తాలూకు ఎక్స్ప్రెషన్ ట్రూవే అయింది అనుకోండి. ఓకే, ట్రూ అయితే అప్పుడు ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఏ కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ లోపల కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఓకేనా, ఇంకా ఈ ఇఫ్ లోపల ఏది పెట్టండి పనిచేయదు. ఓకే, ఎల్స్ బ్లాక్లో ఏది ఉందో అదే పనిచేస్తుంది. ఓకేనా? బట్ సేమ్ ఇప్పుడు అదే ఇంకొక సినారియో తీసుకుందాం. ఓకే, పర్సంటేజ్ మన వాళ్ళందరికి మంచి ఫేవరెట్ అదే పర్సంటేజ్. లాస్ట్ డేస్ మాకు ఆడుకున్నారులే పర్సంటేజ్ కోసం. సో పర్సంటేజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, పర్సంటేజ్ సపోజ్ రాఘవ పర్సంటేజ్, యాక్చువల్లీ ఇది నాది ఇంటే అనుకుందాం. ఏంటి పర్సంటేజ్, అటెండెన్స్ పర్సంటేజ్ అనుకుందాం. ఇంట్ అటెండెన్స్ ఈక్వల్ టు 79. ఓకే, అటెండెన్స్ పర్సంటేజ్ 79 ఉంది. రాఘవది, యాక్చువల్ నాదన్నమాట ఈ 79. రాఘవ్ పేరు మీద వేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. ఎవరిదైతే అటెండెన్స్ గ్రేటర్ దెన్ 85 ఉందో, ఓకే, నో ప్రాబ్లం. ఇంకా అన్ని ఫ్యాకల్టీ ఏమందో, కాలేజ్ ఏమందో, ఇంకా అది ఇష్టం. ఓకే, ఎవరిదైతే పర్సంటేజ్ అటెండెన్స్ 75కి, అంటే గ్రేటర్ దాన్ 75 అటెండెన్స్ లెస్ దాన్ 85, ఓకే, ఉందో వాడికి కొద్దిగా వార్నింగ్ ఇవ్వాలి. ఓకే, ఎవరిదైతే అటెండెన్స్ లెస్ దాన్ 75 ఉందో, ఓకే, ఆడికి నీట్గా ఫైన్ వేసేయాలి. ఓకే, సో ఇవి మొత్తం 3 కండిషన్స్ అబ్బా కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి. సో దీన్ని మనం ఎలా చేస్తాము, ఇఫ్ కండిషన్ అటెండెన్స్ గ్రేటర్ దాన్ 85, సో వాడికి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఒకవేళ 85 కన్నా ఎక్కువ లేదు, ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ మనం ఇంకొకటి రాస్తాం, ఎల్స్ ఇఫ్ అని చెప్పి ఇక్కడ ఇది పెడతాం. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ కానీ ఫెయిల్ అయిపోతాయి, అంటే ఆడికి అటెండెన్స్ 85 కన్నా ఎక్కువ లేదు. సో నెక్స్ట్ మనం ఏ కండిషన్ పెట్టాము, 75కి 85కి మధ్యలో కదా. సో 75కి 85కి మధ్యలో ఉందా లేదా అనేది ఎలా చూస్తాము అంటే, ఇక్కడ ఒక లాజికల్ ఆపరేటర్ పెడతాం. అంటే అటెండెన్స్ 75 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం అటెండెన్స్ 85 కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడ చూసారా, ఎండ్ మొత్తం 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో దానికి మనం ఈ అండ్ ఆపరేటర్ వాడతాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, అండ్ ఆపరేటర్. ఓకే ఫైన్. ఎప్పుడైతే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అంటామో అప్పుడు మనం ఈ లాజికల్ అండ్ వాడతాం. ఓకే, లాజికల్ అండ్ ఫైన్. సో ఒకవేళ ఆడికి అటెండెన్స్ అబోవ్ 75 బిలో 85 ఉంది, సో ఆడికి వార్నింగ్ ఇస్తాము, అయిపోయింది. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. మన వాళ్ళు ఉంటారు కొంతమంది క్లాస్లో. ఓకే, సో వాళ్ళకి ఏంటి 75 కన్నా బిలో ఉంది అనుకోండి, సో ఇంకా లాస్ట్ కండిషన్ ఇంకేం లేదు, ఇంకా వేరే రేంజ్ చూడడం అదేం లేదు. ఓకేనా, ఎల్స్ ఇంకా డైరెక్ట్ అటాక్. ఓకే, ఎల్స్ ఫైన్ వేసేయడమే, ఫైనల్ కేసు అనమాట. ఇంకా అటెండెన్స్ లెస్ దాన్ 75 లేదా చూడలేదు.
ఓకే, ఎందుకంటే ఇక్కడ అబోవ్ గానీ ఉందనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక కండిషన్ ఫెయిల్ అయినా సరే, అంటే వీడికి 75 కన్నా అబోవ్ లేదు. ఓకే, 75 కన్నా అబోవ్ లేదు అంటే దాని అర్థం ఏంటి, 85 కన్నా తక్కువ ఉన్నట్టే కదా. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది. లాజికల్ అండ్ వాడుతున్నాం కాబట్టి ఎప్పుడూ కూడా దీనికి ముందు ఉన్నది ట్రూ అవ్వాలి, దీనికి తర్వాత ఉన్నది ట్రూ అవ్వాలి, అప్పుడే ఈ ఎంటైర్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, దీనికి ముందు ఉన్నది ఫాల్స్, దీనికి తర్వాత ఉన్నది ట్రూ, అప్పుడు అవుట్కమ్ ఏమొస్తుంది అంటే ఫాల్స్ వస్తుంది. మనం ఇందాక నుంచి ఏం మాట్లాడుకుంటున్నాము, ఈ బ్రాకెట్ లోపల ఉన్నది ట్రూ అయితేనే ఈ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయింది అనుకోండి, దాని తర్వాత ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమైంది, సపోజ్ అటెండెన్స్ 65 ఉంది, 65 అంటే అటెండెన్స్ గ్రేటర్ దెన్ 75 అనేది ఫాల్స్, అటెండెన్స్ లెస్ దెన్ 85 అనేది ట్రూ. ఓకే, ఫాల్స్ అండ్ ట్రూ అంటే ఏంటి, ఫాల్స్. కాబట్టి లాస్ట్లో ఈ ఎల్స్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఆడికి ఫైన్ పడిపోద్ది. ఓకే, అర్థమైందా. సో మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ మాట్లాడుకుంటున్న మధ్యలో ఆపరేటర్స్ అన్నది వచ్చింది. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ అంటాం వాటిని. లాజికల్ ఆపరేటర్స్ ఏంటి, లాజికల్ అండ్, లాజికల్ ఆర్. లాజికల్ అండ్కి బిఫోర్ కండిషన్, ఆఫ్టర్ కండిషన్. బోత్ షుడ్ బి ట్రూ. ఓకే, ఇది లాజికల్ ఆర్. లాజికల్ ఆర్ కి either of the conditions should be true. ఓకే, సో లాజికల్ అండ్ వాడాం కదా మనం. సో అప్పుడు ఏంటి, ఫాల్స్ ట్రూ, ముందు ఫాల్స్ వచ్చిన తర్వాత ట్రూ వచ్చింది, కాబట్టి ఫైనల్గా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. అదే మనం ఈ ప్లేస్లో లాజికల్ ఆర్ వాడాం అనుకోండి, ఇది ఫాల్స్ అయిపోయింది కానీ ఇది ట్రూవే కదా. సో అప్పుడు అల్టిమేట్గా ఫైనల్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఓకే, అది మన రిక్వైర్మెంట్ బట్టి లాజికల్ అండ్ వాడాలా, లాజికల్ ఆర్ వాడాలా అన్నది ఉంటుంది. ఓకే, సో వీడియోలో ఈ పాయింట్ ఆఫ్ టైంకి మీరు ఏం నేర్చుకున్నారు, ఇఫ్ ఎల్స్ నేర్చుకున్నారు. ఓకే, ఇఫ్, ఎల్స్ ఇఫ్, మళ్ళీ ఇఫ్. ఓకే, ఇది నేర్చుకున్నారు. లాజికల్ అండ్, లాజికల్ ఆర్. ఓకే, ఈ 4 నేర్చుకున్నారు వీడియోలో ఈ పాయింట్ ఆఫ్ టైంకి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఫైనల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనమాట. లూప్స్ అని ఉంటుంది, ఫంక్షన్స్ అని ఉంటుంది. సో ఇవి కూడా చూడండి, మీకు ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనమాట ఇవి. ఓకే, అందుకనే నేను వీడియోలో ఇంత క్లియర్గా చెప్తున్నా, నేర్చుకోండి. ఓకే, సింటాక్స్ మారుతూ ఉంటే మనం నెక్స్ట్ జావా స్క్రిప్ట్ వీడియో వస్తుంది. సో జావా స్క్రిప్ట్ వీడియోలో ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను, జావా స్క్రిప్ట్ సింటాక్స్ అది వాడి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, లూప్స్. ఓకే, లూప్ అంటే ఏం లేదు, మనం ఇందాక ఏం రాసాము, స్ట్రింగ్ సబ్జెక్ట్స్ ఈక్వల్ టు సిఎన్ రాసాము, ఓఎస్ రాసాము, డిబిఎంఎస్ రాసాము. ఓకే, ఇప్పుడు మనకి ఈ 3 వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలి, విడివిడిగా యాక్సెస్ చేయాలి. ఓకే, అప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాము, ఒక అరేలో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే ఇండెక్సెస్ వాడతాం. ఓకే, సో అరేలో ఇండెక్సెస్ అన్నది ఉంటుంది. అరేలో ఇండెక్సెస్ అంటే అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ తాలూకు ఇండెక్స్ ఏంటి, 0. ఓకే, అరేలో 0 తర్వాత ఉన్న ఎలిమెంట్ తాలూకు ఇండెక్స్ ఏంటి, 1. 1 తర్వాత ఉన్న ఎలిమెంట్ తాలూకు ఇండెక్స్ 2. ఓకే, అండ్ ఇది అలా కంటిన్యూ అయిపోతుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, ఇంకా అలా ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్. ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉంటుంది, ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్సింగ్ వాల్యూస్. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఒకవేళ సపోజ్ మనకి సిఎన్ కావాలి అంటే సబ్జెక్ట్స్, సిఎన్ తాలూకు ఇండెక్స్ వాల్యూ ఏంటి, 0 అని ఇస్తుంది. ఓకేనా, అండ్ అలానే డిబిఎంఎస్ కావాలి అంటే సబ్జెక్ట్స్, డిబిఎంఎస్ తాలూకు ఇండెక్స్ ఏంటి, 2. ఓకే, కాబట్టి 2 అని ఇస్తాం. సపోజ్ ఈ 3 ఎలిమెంట్సే కాబట్టి మనకు సరిపోయింది. ఓకేనా, అదే మనకి 100 వాల్యూస్ ఉన్నాయి, 100 వాల్యూస్ లైన్గా మనకి అవుట్పుట్లో కనిపించాలి. ఓకే, అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే లూప్స్ వాడతాం. ఓకే, లూప్ అంటే ఏం లేదు, ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఒకటి ఆటోమేటిక్గా అదే యాక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఎన్ని స్టేట్మెంట్స్ రాయక్కర్లేదు. ఓకే, ఎన్నిసార్లు విడివిడిగా స్టేట్మెంట్స్ రాయక్కర్లేదు. సింపుల్గా ఏం చేస్తాం మనం, ఫర్ లూప్, వైల్ లూప్ అని ఉంటుంది. ఓకే,
మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం డైలీ వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం వాడతాము? పైథాన్ వాడతాము, జావా వాడతాము, సి వాడతాం, సి షార్ప్ వాడతాము, జావా స్క్రిప్ట్ వాడతాం. ఇక్కడ ఇంక ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ నోడ్ జేఎస్ డెవలపర్స్ అయితే ఇంక జావా స్క్రిప్టే ఇంక వాళ్ళకి సర్వస్వం. ఓకే, సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లూప్స్ అని ఉంటాయి. లూప్స్లో 2 టైప్స్, ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది. ఓకేనా? లూప్ తాలూకు అల్టిమేట్ కాన్సెప్ట్ ఏంటి? యాక్సెస్ ఎలిమెంట్స్ present in array. ఓకే, ఈ ఫర్ లూప్ అన్నది ఒక విధంగా యాక్సెస్ చేస్తుంది, వైల్ లూప్ అన్నది ఒక విధంగా యాక్సెస్ చేస్తుంది. కానీ లూప్ అంటే యాక్సెస్ చేయడం మాత్రం పక్కా. ఓకేనా? సో ఫర్ లూప్ అంటే సపోజ్ ఫర్ లూప్ చూద్దాం. ఫర్ లూప్లో మొత్తం 3 ఉంటాయి. ఓకే, ఒకటి ఇండెక్స్. ఇండెక్స్ ఏ వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలి? బై డిఫాల్ట్ ఇక్కడ 0 నుంచి అనుకుందాం. ఓకేనా? ఇక్కడ కండిషన్ ఏంటి? ఫస్ట్ సపోజ్ అరేలో ఓన్లీ 10 ఎలిమెంట్ల వరకే మాత్రం మనం యాక్సెస్ చేయాలి. i less than 10 రాద్దాం. ఓకేనా? థర్డ్ ఏంటి? మొత్తం 3 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నాను కదా. ఫస్ట్ది ఇండెక్స్ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి అది. నెక్స్ట్ది కండిషన్. ఓకేనా? కండిషన్ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్తా. ఇందాక మనం చూసింది ఇఫ్లో కండిషన్, ఇక్కడ మనం చూస్తున్నది ఫర్ లూప్లో కండిషన్. ఓకేనా? అండ్ ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి? ఇంక్రిమెంట్ i ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఫర్ రాద్దాం. ఓకేనా? సో ఇప్పుడు సబ్జెక్ట్స్ అన్నది ఉన్నాయి. ఓకే, సబ్జెక్ట్స్ సపోజ్ ఇక్కడ 10 వద్దులేండి, మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ అనే ఏరియాలో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, కాబట్టి 3 సబ్జెక్ట్స్ ఆఫ్, ఇక్కడ మనం ఇందాక రాసాం కదా 0, 2 అని. సో ఇక్కడ మనం ఇంకా అంతేం రాయక్కర్లేదు, i సింగిల్ స్టేట్మెంట్ అంతే, ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాం అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది మీకు మామూలు ఎక్స్ప్లెనేషన్ కోసం. ఓకేనా? i వాల్యూ i less than or equal to 3. ఓకేనా? సబ్జెక్ట్స్ ఆఫ్ i. ఓకే, ఇనీషియల్గా i వాల్యూ ఏంటి? 0. అప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వెళ్తుంది. i less than 3 కదా, 0 less than 3 ట్రూ. అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఓకేనా? సబ్జెక్ట్స్ ఆఫ్ 0. సబ్జెక్ట్స్ ఆఫ్ 0 ఏంటి? cn. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వెళ్తుంది? i ప్లస్ ప్లస్. i ప్లస్ ప్లస్ అంటే i ప్లస్ 1 అనమాట. ఓకే, ఎగ్జిస్టింగ్ వాల్యూ ఏంటి? ఇది 0. 0 ప్లస్ 1 అంటే 1. అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఓకే, 1 less than 3 ట్రూవే. అప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడికి వెళ్తుంది. సబ్జెక్ట్స్ ఆఫ్ i, సబ్జెక్ట్స్ ఆఫ్ 1. సబ్జెక్ట్స్ ఆఫ్ 1 ఏంటి? OS. ఫైన్. దీని తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఇలాగా i ప్లస్ ప్లస్కి వెళ్తుంది. i ప్లస్ ప్లస్ అంటే i వాల్యూ ఏంటి? 1. ఓకే, 1 + 1 అంటే 2. ఇప్పుడు మళ్ళీ సేమ్ 2 less than 3 ట్రూవే కదా. ట్రూ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది? సబ్జెక్ట్స్ 2. సబ్జెక్ట్స్ ఆఫ్ 2 అంటే ఇదేంటి? ఇండెక్స్ కదా. సబ్జెక్ట్స్ ఆఫ్ 2 అంటే ఏముంది వాల్యూ? dbms ఉంటుంది. ఇక్కడ చూసారా? dbms. సో అప్పుడు dbms. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఈసారి i వాల్యూ ఏంటి? 2. 2 + 1 అంటే 3. ఫైన్. సో ఇప్పుడు 3 less than 3. 3 less than 3 ట్రూవా? కాదు. 3 ఈక్వల్ టు 3 కదా. మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? less than 3 చూస్తున్నాం. కాబట్టి ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వెళ్ళింది. 3 less than 3 ఫాల్స్. కాబట్టి అప్పుడు ఇంక ఈ లోపల ఉన్న స్టేట్మెంట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఇంకప్పుడు సబ్జెక్ట్స్ ఆఫ్ 3 రాదు. ఓకేనా? సో ఇది ఫర్ లూప్ అన్నమాట. ఓకేనా? మనం ఇక్కడలాగా ఇంకా సబ్జెక్ట్స్ ఆఫ్ 0, సబ్జెక్ట్స్ ఆఫ్ 1, సబ్జెక్ట్స్ ఆఫ్ 2 ఇది ఏం రాయక్కర్లేదు. జస్ట్ ఇక్కడ చూసారా, ఒక సింపుల్ ఫర్ లూప్, సబ్జెక్ట్స్ ఆఫ్ i అంతే, అయిపోయింది. ఫసక్. ఓకే, సో ఈ యొక్క స్టేట్మెంట్తో మొత్తం ఏరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ అన్న వాల్యూలో, సబ్జెక్ట్స్ అన్న ఏరేలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం ఇక్కడ 3 అని పెట్టేసాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి సబ్జెక్ట్స్ అనే ఏరియాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఓకేనా?
సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ 3 ప్లేస్లో సబ్జెక్ట్స్ తాలూకా లెంత్ పెడతాం. ఓకే, ఒక యారే తాలూకా లెంత్ ఎలా చూడాలన్నది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్స్ తాలూకా లెంత్ చూద్దాం. ఓకే, సబ్జెక్ట్స్ తాలూకా లెంత్ అంటే ఏం లేదు, ఒక యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఆ సబ్జెక్ట్ తాలూకా లెంత్. ఓకేనా, ఈ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ తాలూకా లెంత్ ఏంటి, 3 3 ఇది 3. ఓకే, సో ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఇక్కడ 3 వచ్చేస్తుంది. సేమ్ ఇంకా వర్కింగ్ అది సేమ్. ఓకేనా, మీకు ఫర్ లూప్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఉన్నది వైల్ లూప్. ఓకే, వైల్ లూప్కి ఫర్ లూప్కి తేడా ఏంటంటే, ఫర్ లూప్లో మనం మొత్తం ఇనిషియేట్ చేసినప్పుడు ఆ లూప్ రన్ అవ్వాలంటే 3 ఎలిమెంట్స్ ఇస్తాం. ఓకే, వైల్ లూప్లో అదేం అక్కర్లేదు. వైల్ లూప్లో జస్ట్ ఒక కండిషన్ ఇస్తాం. ఏంటి ఆ కండిషన్, ఐ లెస్ దాన్ సపోజ్ 3 ఇద్దాం. ఎప్పుడైతే ఐ 3 కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు ఈ లోపల ఉన్న స్టేట్మెంట్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వైల్ పెట్టండి. వైల్ ఐ లెస్ దాన్ 3 లోపల ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సబ్జెక్ట్స్ ఆఫ్ ఐ, ఇది ఒక స్టేట్మెంట్. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ కూడా మీకు సేమ్, మీకు చూడండి చెప్తా. ఐ ఉంది, కండిషన్ ఏంటి, ఐ లెస్ దాన్ 3. ఓకే, సబ్జెక్ట్స్ ఆఫ్ ఐ. ఫస్ట్ ఐ వాల్యూ ఏంటి, ఐ వాల్యూ మనం ఇక్కడ ఇనిషియేట్ చేయాలి. ఓకే, ఇంట్ ఐ ఈక్వల్ టు 0. ఏం లేదు, ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి అన్నది ఇది. ఓకేనా, బై డిఫాల్ట్ మనం ప్రస్తుతానికి 0 ఇచ్చుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇనిషియల్గా ఈ కండిషన్కి వచ్చేపోతుకి ఐ వాల్యూ ఏంటి, 0 లెస్ దాన్ 3. కాబట్టి లోపల ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి సబ్జెక్ట్స్ ఆఫ్ 0 సిఎన్. దీని తర్వాత స్టేట్మెంట్ ఏంటి, ఐ ప్లస్ ప్లస్ అంటే 0 + 1 ఐ ప్లస్ ప్లస్ ఇద్దాం. ఇనీషియల్గా ఇదేమో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైతే ఇది అయిపోయిందో ఇక్కడ నుంచి ఇక్కడ కదా వస్తుంది ఎగ్జిక్యూషన్. ఓకే, ఐ ప్లస్ ప్లస్ అంటే 0 + 1 = 1. సో ఐ వాల్యూ ఏంటి ఇప్పుడు 1 లెస్ దాన్ 3. మళ్ళీ సబ్జెక్ట్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఏంటి, సిఎన్ కాకుండా ఓఎస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో 1 + 1 = 2. ఐ వాల్యూ ఏంటి 2. ఓకే, 2 లెస్ దాన్ 3 కదా, 2 లెస్ దాన్ 3 ట్రూ. మళ్ళీ సేమ్ డిబి ఎంఎస్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి ఐ వాల్యూ ఏంటి 2 + 1 = 3. ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో ప్రజెంట్ ఐ వాల్యూ ఏంటి ఇప్పుడు ప్లస్ ప్లస్ అయిపోయాక 3 లెస్ దాన్ 3. స్టేట్మెంట్ ట్రూవా, కాదు, ఫాల్స్. కాబట్టి ఇంక ఈ లోపల ఉన్నది ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా, సో అదనమాట ఫర్ లూప్కి వైల్ లూప్కి ఉన్న తేడా. సో ఈ పాయింట్ ఆఫ్ టైంకి మీకు ఏమేమి అర్థమైంది, ఫర్ లూప్, వైల్ లూప్, ఇండెక్సెస్ అంటే ఏంటి, ఇండెక్సెస్ అండ్ యారే, యాక్సెసింగ్ అండ్ ఎలిమెంట్ యూజింగ్ ఇండెక్స్. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఒక యారేలో ఇండెక్సింగ్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్ తాలూకు ఇండెక్స్ ఎప్పుడు 0 ఉంటుంది. ఓకే ఫైన్. అండ్ లాస్ట్ది ఒక యారే తాలూకు లెంత్ అంటే ఏంటి. ఓకే, సో ఇవి మీరు తెలుసుకున్నారు. ఓకే, లాస్ట్ చెక్ పాయింట్ తర్వాత. అండ్ లాస్ట్ ఫంక్షన్స్ ఉందన్నమాట. ఫంక్షన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడదాం అనుకున్నాను, బట్ స్టిల్ ఓకే, ఇట్స్ ఫైన్. సో ఫంక్షన్స్ అవి కూడా ఇదే వీడియోలో పెడదాం. ఓకే, సో ఫంక్షన్స్ ఏంటి, ఓకే, సపోజ్ ఒక రెగ్యులర్ రొటీన్ ఉంది. రెగ్యులర్ రొటీన్ అంటే ఏంటి, వెనెవర్ ఆ స్టూడెంట్ జాయిన్స్, స్టూడెంట్ నెక్స్ట్ సెమ్కి ప్రమోట్ అయినా లేకపోతే స్టూడెంట్ సపోజ్ ఫస్ట్ సెమ్లో జాయిన్ అయ్యాడు. ఓకే, ఒక రెగ్యులర్ రొటీన్ ఉంది ఏంటి, జనరేట్ రోల్ నెంబర్. ఓకే, సెట్ సెమ్ ఈక్వల్ టు 1. ఓకే, సెట్ సబ్జెక్ట్స్ ఈక్వల్ టు
సి జావా స్క్రిప్ట్. ఓకే, ఇది ఒక రెగ్యులర్ రొటీన్. ఓకేనా? సో ఇప్పుడు స్టూడెంట్ రాఘవ్ అయిపోయింది, సపోజ్ జస్వంత్ జాయిన్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్ నంద అన్న వ్యక్తి జాయిన్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్ నిఖిల్ అన్నోడు జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఆది అన్నోడు జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ రాజు అన్నోడు జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరో ఒకరు జాయిన్ అయ్యారు మొత్తానికి. ఓకే, 6, 7 ఇలా మొత్తానికి 100 మంది జాయిన్ అయ్యారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఒకవేళ ప్రోగ్రామింగ్ రాసాం అనుకోండి. ఓకే, ఈ 100 మందికి సేమ్ ఇదే రొటీన్ కదా. ఎవరు జాయిన్ అయినా సరే ఆడికి ఒక రోల్ నెంబర్ జనరేట్ చేయాలి, సెమ్ 1 అన్న సెట్ చేయాలి, సబ్జెక్ట్స్ అసైన్ చేయాలి. ఇదేంటి రెగ్యులర్ జాబ్ ఇది. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఈ రెగ్యులర్ జాబ్ని మనం ప్రోగ్రామింగ్ రాయాల్సినప్పుడు 100 మంది జాయిన్ అయితే 100 సార్లు రాయాలి. ఓకే, దానివల్ల మనం ఏం చేస్తాము, సో ఇప్పుడు ఈ 3 యాక్టివిటీస్ తీసుకెళ్ళి ఒక ఫంక్షన్లో పెడతాం. ఓకే, ఫంక్షన్ పేరు ఏంటి, రెగ్యులర్ యాక్టివిటీస్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 100 మంది కాదు 1000 మంది స్టూడెంట్స్ జాయిన్ అయినా సరే ఈ ఒక ఫంక్షన్ మనం పిలిస్తే చాలు. ఓకే, ఈ 3 ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఫైన్. ఫంక్షన్ తాలూకా కోర్ యూజ్ ఏంటి అంటే, ఒక సెట్ ఆఫ్ కోడ్ని, కామన్ కోడ్ని తీసుకెళ్ళి ఒక ఫంక్షన్లో పెడితే ఆ ఫంక్షన్ ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు ఆ కామన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో అదనమాట ఫంక్షన్స్ అంటే. అండ్ ఫంక్షన్స్ కోసం ఇంకొద్ది క్లియర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే మనం చూడగలం. ఓకే, అప్పుడే మనకి బాగా అర్థం అవుతుంది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ప్రతి కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏ కాన్సెప్ట్ అయితే మీకు కొద్దిగా డౌట్ ఉందో కింద కామెంట్ చేయండి, లేకపోతే నాకు ఇన్స్టాలో పింగ్ చేయండి, నేను కంపల్సరీగా రెస్పాండ్ అవుతా. అండ్ ఈ పీడిఎఫ్ అది కూడా ఇప్పటి వరకు మనం చూసిన పీడిఎఫ్ అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన దగ్గర వీక్ ఒకటి వస్తుంది కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, జావా స్క్రిప్ట్ వీడియో. ఓకే, చలో బాయ్.